అయ్యి బాబోయ్, ధర్మపేబులు డబ్బులు వేస్తారనుకుంటే చెత్తస్కోప్ వేశారు. మీరు చల్లగా ఉండాలా. రేయ్, చెత్తస్కోప్ కాదురా, స్టెతస్కోప్. ఏదో నా సినిమా స్కోప్. మీ పేరు చెప్పుకుని ఇటువంటి నర్సులు హోమ్ ఒకటి పెట్టుకుంటా. నీకు హోమ్ కి దిక్కులేదు, నర్సింగ్ హోమ్ ఇటు. అయ్యి బాబోయ్, బొచ్చులేసిన లక్ష్మీదేవి లాక్కోకూడదండి, కళ్ళు పేరిపోతాయి. రేయ్, లక్షలు పెట్టి డాక్టర్ చదివించింది నీ చెత్త బొచ్చులు వేయడానికి కాదు, కన్నుకి కాలుకి కలుపు కుట్టగలం. డియర్ డాక్టర్స్, ఈ డాక్టర్ చిలుకూరి అంటే ఆ చిలుకూరి బాలాజీ కంట వెరీ పవర్ఫుల్ మ్యాన్. థ్యాంక్ యూ. ఈ రోజు మన హాస్పిటల్ కి ది ఫేమస్ పల్మనాలజిస్ట్ డాక్టర్ జాక్సన్ విచ్చేస్తున్నారు. ఆయన చెయ్యి వేస్తే ఎంత చెడిపోయిన లంగ్స్ కూడా బాగుపడిపోవాల్సిందే. ఏ వ్యాధికైనా ఆయన ఒక వ్యాక్సిన్. ఆయన స్పీడ్ అందుకోవాలంటే మీరంతా బ్రేకులు లేని బళ్ళలాగా చాలా ఫాస్ట్ గా గుడ్ మార్నింగ్ సార్, మే ఐ కమ్ ఇన్? అదేంటే ఆల్రెడీ లోపలికి వచ్చేసి మే కమింగ్ అంటావు. ఐఎమ్ డాక్టర్ ఆనంద్, న్యూ ఎంట్రీ. అయితే ముస్టోడ్ బెడ్ లో వచ్చాయటయా? టైం సార్, టైం. కొత్త బండి మీద బయలుదేరాను, ముష్టి బండి మీద ఇక్కడికి వచ్చాను. హాస్పిటల్ కి టైం కి రావాలని తపన సార్, తపన. చూడు, రాబోయే డాక్టర్ నీకంటే చాలా ఫాస్ట్. ఓహో. ఆయన కంటే ఫాస్ట్ గా ఉండాలనుకున్నావో నీ బ్రెయిన్ ఆయన బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తాడు. బీ కేర్ఫుల్. మీరంతా శ్రద్ధగా ఆయన పక్కనే ఉండే ప్రాక్టికల్స్ గమనించాలి. ఇది మన యొక్క హాస్పిటల్ యొక్క ప్రెస్టేజ్ అని చెప్పి సార్ మీకు అసలే షుగర్ ఫ్యాక్టరీ, బీపీ పౌల్ట్రీ ఉంది సార్. అయితే నా రోగాలు చుట్టంతా వీళ్ళకి చెప్పారా? ఈ టాబ్లెట్ వేసుకోండి సార్. ఇట్లా ఇస్తారా టాబ్లెట్? లేచిన వేళ మంచిది కాబట్టి సరిపోయింది. వేసుకోండి. థ్యాంక్ యూ. బై ది బై, ఒక టిపికల్ ఆపరేషన్ కోసం డాక్టర్ జాక్సన్ గారు బెంగళూరు నుంచి వచ్చారు. ఏంటి సార్ ఆయనకి ప్రాబ్లం? ప్రాబ్లం ఆయన కాదయ్యా, వేరే పేషెంట్ కి ప్రాబ్లం ఉంటే ఆయన ఆపరేషన్ చేయడం కోసం వస్తున్నారు. ఓహో. ఈ కొత్తగా వచ్చే కుర్ర డాక్టర్లు అంతే ఇంతే, ధర్నాలు చేయడానికి అలవాటు పడిపోయి వాళ్ళకి ఈసీజీకి బీబీసీకి తేడా తెలియకుండా పోయింది. నువ్వు కోటేసుకో, వచ్చేస్తారు పొగా కంపెనీకి వచ్చినట్టు. పదండి. చెప్పిందంతా గుర్తుంది కదా? డాక్టర్ జాక్సన్ రాగానే మైకేల్ జాక్సన్ ఇచ్చినట్టుగా మనం రిసెప్షన్ వారు దండలతో బొకేలతో ముంచెత్తారు. సార్ దండలతో బొకేలతో ముంచెత్తే తీసేవాళ్ళకి సార్. మార్చులో పనిచేసేవాడిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నానే, అది నేను చేసిన తప్పు. సారీ సార్. ఏంట్రా ఏంటదే? ఆ దండలు బొకేలు ఇచ్చాక ఏసీ నిన్నునే కదా తీసుకొచ్చా. అరే బెల్లం బాబ్జీ, నువ్వు పనిచేస్తుంది కాంపౌండర్ గారా, కార్పొరేషన్ లో కాదు. సార్, డాక్టర్ జాక్సన్ జెట్లో వస్తారా, జన్లో వస్తారా? అంబులెన్స్ లో వస్తారు. నీకెందుకనంతా? సార్ డాక్టర్ జాక్సన్ సార్. డాక్టర్ జాక్సన్, డాక్టర్ జాక్సన్, వాట్ హ్యాపెండ్? హాస్పిటల్ కి వస్తుంటే మధ్య దారిలో ఓ కుర్ర వెధవ బైక్ తో వచ్చి గుద్దాడు. ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని వచ్చాను. వెరీ సారీ. హౌ ఆర్ యు నౌ? బై ది బై డాక్టర్, మన ప్రోగ్రామ్ ఏంటి? ఏం పర్లేదు, ఐఎమ్ ఆల్ రైట్. థ్యాంక్ గాడ్. బై ది బై డాక్టర్, వీళ్ళంతా మా స్టాఫ్ అన్నమాట. మిస్టర్ కోటేశ్వరరావు, కార్డియాలజిస్ట్. సార్ ఈ దండ. ఓ వద్దు, అసలే పొజిషన్ బాగలేదు. డాక్టర్ సుబ్బారావు. ఏంట్రా నా గురించి. ఓ వీడు బెల్లం బాబ్ చేయండి, మా కాంపౌండ్. డాక్టర్ బిసిఎం ప్రసాద్, న్యూరో సర్జన్. హీస్ Hey డాక్టర్. man, you కమ్ ఆన్, కమ్. ఈయన మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు, మీకంటే ముందే పరిచయం అండి. నైస్ టు మీట్ యు డాక్టర్. తమరి రాక మాకు చాలా హ్యాపీగా ఉంది. shut up. బైక్ తో గుద్దింది చాలక హ్యాపీగా ఉందంటావు. మై గాడ్, మిమ్మల్ని బైక్ తో గుద్దింది ఇతనా? వాట్ ఏ పిటీ. సారీ డాక్టర్, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలన్న తొందరలో నా బైక్ తో గుద్దేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీరు క్షమించానంటే గానీ నేను మిమ్మల్ని వదలను. ఐఎమ్ సారీ సార్. డాక్టర్ సిన్సియర్ గా టైం కు రావాలనుకుని బ్యాడ్ టైం లో పడ్డాడు. ఈ ఒక్కసారి క్షమించండి. No. మాయా టీవీ ప్రేక్షకులకు ద క్రియేటివ్ డైరెక్టర్ మిస్టర్ రావ్ గుడ్ మార్నింగ్. చూడండి, చూస్తూనే ఉండండి మీ మాయా టీవీలో. ఆహా, ఓహో, వన్స్ మోర్. సార్ వాండు, నేను రొంబ నేరం వెయిట్ చేసి నాకు బోరు కొడతా ఉంది. నా పోయిట్ వరా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? నా ప్రోగ్రామ్ అంటే మీ అరవ ప్రోగ్రామ్ లో చీప్ అనుకుంటున్నావా? అంత మాదిరిదా ఉంది. ఆహా, ఓహో, వన్స్ మోర్ ప్రోగ్రానికి స్వాగతం. గురుగా కరెంటు పోచి సరియా? ఎవరా కరెంట్ పీకింది? ఓయ్ ఫోన్ పడరా. ఫోన్ ఎక్కడిది? బిల్లు కట్టలేదని కనెక్షన్ పీకిపోయారుగా. అవును కాదు. ఇంతకీ కరెంట్ మన ఫ్లాట్ లోనే పోయిందా లేదా మొత్తం అంతా పోయిందా? ఎవరిని అడుగుతున్నారు? బయటకు వెళ్ళి కనుక్కుందాం పదా. हरी ओ प्यारी, हाँ जी। बाथरूम में पानी बंद हो गया, వీరబాబు को बुलाओ. जी। ఏడు జరిగిందా ఏటా? ఇదిగా మదన, కరెంట్ ఊరంతా పోయిందా లేదా మన ఫ్లాట్స్ లోనే పోయిందా? ఆ విషయం తెలుసుకుందామని నేను బయలుదేరా. అయిగారండి ఏట్రా? కరెంటు వచ్చి మన ఫ్లాట్ లో ఫీజులు పీకెళ్తున్నారండి. ఏంటి? మాయా టీవీ న్యూస్ డైరెక్టర్ ని నేను ఇక్కడ ఉండగానే ఫ్యూజ్ పీకొచ్చాడా? ఎవడన్నాడు?
అపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నావు? మాతో ఎవరితోనూ చెప్పకుండా ఫ్యూజులు పీకేస్తావా? మరి కరెంట్ బిల్లు కట్టకపోతే ఫీజులు లాక్కెళ్లకుండా సీరియల్ లైట్లు తెచ్చి ఇల్లంతా డెకరేట్ చేయమంటారా? బిల్లులేంటి మేము ఆల్రెడీ కట్టేశాం కదా. కట్టేశారా? ఎక్కడ? ఎల్లారం దుడ్డు ఎప్పుడో కట్టి పూడుస్తున్నాము, తేడా ఎంగ ఉందా వచ్చి. ఆ తేడాలు ఎక్కడున్నాయో మీరు చూసుకోండి. ఏయ్, ఏటా కేర్లెస్. నేనెవరో తెలుసా? మాయా టీవీ న్యూస్ డైరెక్టర్ని. బెదిరిస్తున్నావా? బెదిరించాల్సిన కర్మ ఆయనకేంటి, బతిమాలుకుంటున్నాడు. ఈ బిల్లులన్నీ చూసే కలెక్టర్ ఒకడు ఉన్నాడు. వాడొస్తే మీ ఫీజులు పీకేస్తాడు. అంటే నామాలు పెడుతుంటారు. అదే శ్రీరామనామ కీర్తనని అంతటా ప్రచారంలో పెడుతుంటాను. వెరీ గుడ్. ఎక్కడుంటారు? గుడి మూసే వరకు ఇక్కడే ఉంటాను. నేను అడిగేది మీ అడ్రస్ అండి. హౌస్ నంబర్ 420 దొంగకోళ్ళ వీధి, స్టూవర్ట్పురం. స్టూవర్ట్పురమా? దాసు కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవునండి, ఒక దొంగ వాల్మీకి ఎలా మారాడో చెప్తూ అక్కడ వాళ్ళని నా కీర్తనలతో మారుస్తున్నాను. మీకు రామాయణం మీద అంత కమాండ్ ఉంది కదా, మొల్ల రామాయణంలో మీకు నచ్చింది చెప్పండి. చచ్చింది గొర్రె. అదేమైనా రాగి సంగట జొన్న కూడా ఏది బాగుందో చెప్పడానికి. రామాయణం ఆద్యంతం సేమేనే కదండి. కరెక్ట్. మిమ్మల్ని కలవడం నా అదృష్టం అండి. సేమ్ ఫీలింగ్. మిమ్మల్ని మళ్ళీ ఎక్కడ కలవచ్చు? ఏ బారులోనైనా కలవచ్చు. దాసు గారు, అదే ఏ బారులు తీరినా రామాయణంలో కలుసుకొచ్చని ఆయన ఉద్దేశం. తప్పకుండా వస్తాను. ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి పీటర్ గారు, మాట్లాడితే 30 years ఇండస్ట్రీ అంటారు. యాక్టింగ్ లో పట్టు లేదు, డైలాగ్ లో క్లారిటీ లేదు. ప్రతి దానికి కౌంటర్ వేసేటవేనా? నేను కవర్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా దూల తిరిగిపోయేది. సర్లేండి, మీ బిల్ ఎంత అయిందో చెప్పండి. 2,06,000. 6,000 కదా, ముందు ఈ రెండేంటి? అటు చూడు. ఏమైంది? దొంగ సచ్చినోడా, నీ ఓవరాక్షన్ చూసి చచ్చాడ్రా. అయితే మాత్రం ఈ 2 లక్షలతో నాకే సంబంధం లేదు. నాకుంది. రేయ్, మొదట నేను రౌడీనే, ఆ తరువాతే జూనియర్ ఆర్టిస్ట్ సప్లై ఏజెంట్ని. ఒక్కసారి కట్టకపోతే వాయిదా పద్ధతిలో కడతానని చెప్పు. అంతేకాని కాదు కూడదన్నావనుకో చెక్కేస్తా. దాసు గారు, పీటర్. అదే పీటర్ గారు, ఆ. ఈ చెక్కు కోటాలు నరుక్కోటాలు ఎందుకు గాని చెక్ బుక్ రాగానే మీకు చెక్ ఇచ్చేస్తా. ఓకే. ఈ వెయిటింగ్ ఏంట్రా బాబు. మామయ్య, అదిగో ఆ పిల్ల వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి మ్యాన్ హోల్ మోపి. ఆ పిల్ల వచ్చి అందులో పడాలా? నేను పడబోతుంటే ఆ పిల్ల కాపాడాలి. ప్లాన్ పాతగా ఉంది అల్లుడు. ఫలితం కొత్తగా ఉంటది. ఈ ఐడియా నా జీవితాన్ని మార్చేస్తుంది. వికలాంగులన్న అనాథలన్న ఆ పిల్లకి ఎంతో ఇష్టం. అలాంటిది గుడ్డోళ్ళ నేను ఆ మ్యాన్ హోల్లో పడబోతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోదు, నన్ను వచ్చి పట్టుకుంటుంది. కళ్ళు కళ్ళు కలుస్తాయి. అంతే, 3 ముళ్ళు, 7 అడుగులు, అరుంధతి నక్షత్రం. నువ్వు వెళ్ళి మోత్తి. సరే. అయ్యో, ఎంత బరువు ఉంది. కంపు ముక్కు పేలిపోతుంది. ట్రీట్మెంట్ బాగా చేయించండి, మిగతాది నేను చూసుకుంటాను. ఓ గుడ్డోళ్ళు. చూడదేంటి? వస్తాను. గుడ్డిబట్లా ఉన్నాడే. యాండి, ఆగండి, ముందుకు వెళ్ళకండి, మ్యాన్ హోల్ ఉంది. యాండి, ఆగమంటుండే. ఇప్పుడేం చేయాలి? తప్పకోండి, తప్పకోండి, తప్పకోండి. ఏమమ్మా, రోడ్డు అవతల నుంచి అరుచుకుంటూ వచ్చింది తోసేయడానిక? అయ్యో సారీ అండి, ఏదో కంగారులో అలా జరిగిపోయింది. ఏమండి, ఏమండి, ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తున్నాడు. మొత్తం ప్లానే మారిపోయింది. పోయినట్టున్నాడు. పోదాం పదండి. ఏమండి, ఏంటి బతిగా ఉన్నారా? నా చేయి పట్టుకు పైకి లాగాడే. ఆ చెయ్యిలా పారేయండి. చెయ్యిలా ఇవ్వండి. రండి. అబ్బా, ఎవరది? ఎవరు నన్ను తోసింది? ఈవిడే మిమ్మల్ని మ్యాన్ హోల్లోకి తోసేసింది. నేనేం తప్పు చేశానమ్మా? అయ్యో సారీ అండి, నేను కావాలని తోయలేదు. తప్పుకో. పర్వాలేదమ్మా. తులసిరామ్ గారు, బాబు గారు, మీరా? కళ్ళ జోడ పెట్టుకున్న మిమ్మల్ని కనిపెట్టలేకపోయిన ఈ పాపాత్మని క్షమించండి బాబు, క్షమించండి. ఏమండి, ఈయన మీకు ముందే తెలుసా? ఎంత మాట అన్నావు తల్లి.
ఎవరి పేరు చెబితే అనాథలందరూ డాడీ అని వెతుకుతారు ఆయనే ఈయనమ్మా. నానాజీ నా గురించి ఎక్కువ చెప్తున్నా. మీరున్నాడు గురూజీ. అంతే కదమ్మా, ఈయన మహారాష్ట్రకే దీపం. ఈయన ఆంధ్రాకి రావడం వాళ్ళు చేసుకున్న పాపం. అవునా? అంత గొప్ప వ్యక్తికి కళ్ళలా పోయాయి? పోలేదమ్మా, పోలేదు, పోగొట్టుకున్నారు. ఎలా? వద్దు నానాజీ, ఆవిడకి ఏవో పనులు ఉంటాయి, వదిలేయండి, వెళ్ళనివ్వండి. మీరు ఉండండి, నా ఎపిసోడ్ కంప్లీట్ అవనివ్వండి. అవి ఈయనకి కళ్ళున్న రోజులు. ఒక రోజు ఎవరో పిలిస్తే పెళ్లికెళ్ళారు. కరెక్ట్ గా తాళి కట్టే టైంకి పెళ్లి కొడుకు నో అన్నాడు. ఎందుకని? పెళ్లి కూతురికి కళ్ళు లేవని. టైం వేస్ట్ చేయకుండా వెంటనే లేచిపోయాడు. తోడ పెళ్లి కుదురుతూ కరెక్ట్. కానీ కళ్ళ నీళ్లు పెట్టుకున్న ఈయన మాత్రం తన కళ్ళనే గిఫ్ట్ గా ఇచ్చాడు. తల్లి తన కళ్ళనే గిఫ్ట్ గా ఇచ్చాడు. మనసు పలికే మౌన గీతం మమతలొలికే స్వాతి ముత్యం మమతలొలికే స్వాతి ముత్యం నీవే. వద్దు నానాజీ, వద్దు. మరి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చుగా? ఈ పెళ్లి కొడుకుని చేసుకోనని మర్చిపోయావు నానాజీ. ఈ పెళ్లి కొడుకు నేను చేసుకోను ఆ. అని వేరే ఐ స్పెషలిస్ట్ తో లేచిపోయింది అమ్మా, లేచిపోయింది. అలాగా? పాపం. హలో, ఏంటి కిమ్స్ లో కిడ్నీలు కావాలా? ఇప్పుడు వచ్చేస్తున్నాను. జాగ్రత్త, మళ్ళీ పడిపోతారు. థాంక్స్ అమ్మా. మీ స్టిక్ తీసుకోండి. మీకు కంపు కొట్టట్లేదా? అలవాటైపోయింది నానాజీ, అలవాటైపోయింది. జాగ్రత్తగా వెళ్ళండి. దారి చూపిన దేవత. ఏంటి ఆయన కిడ్నీలు ఇచ్చేస్తానంటున్నారు? ఆయన అంతేనమ్మా, తనకంటూ ఏది ఉంచుకోడు, అన్ని ఇలాగే ఇచ్చేస్తూ ఉంటాడు. ఆహా, ఎంత త్యాగమూర్తి. నాన్న నేను గుడ్డోండట, గుడ్డిగా నమ్మేసింది పిచ్చిది. నాన్న నేను రామదాసునంట, రాత్రిపూట దేవదాసుని తెలియదు దానికి. అలా పడి పడి నవ్వడం కాదురా, ఇంతకీ వాళ్ళు మీ వాళ్ళలో పడ్డారా లేదా? మాట్లాడేంటి రైడు? వెళ్ళినట్టున్నాడు. ఫ్రిడ్జ్ లో కొండ. కొంచెం జడ పైకి తీయాలి. కానివ్వండి కానివ్వండి. ఆహా, ఇన్నాళ్ళకి నేను పెళ్లి కూతురుగా చూశాను. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. పడిపోతావురా, నా మాట వినరా? ఈ సీట్ ఎవరి మాట వినడు. పడిపోతావురా? వీడెందుకు పడిపోతాడండి? వీడు ఎవడన్నా గుర్తు ఆడు పడిపోతాడు. మంచి అలవాటారు అబ్బాయి. ఏ అలవాటులేండి, బొత్తిగా మొండి ఘటమండి. ఏ టైంలో సీతయ్య అని పేరు పెట్టామో గాని ఎవ్వడి మాట వెండు. ఎవడో అరటి పండులో కంటే తొక్కలో బలం ఉందని చెప్పాడంట. అప్పటి నుంచి పండు పడేసి తొక్క తింటూ మొదలెట్టాడు. అంతా వెరైటీ అండి. సర్లే కానీ ఈ డ్రెస్ ఏంట్రా, ఏదైనా సూటు బుడేసుకోక. కల్చర్ ఐ లైక్ ఇండియన్ కల్చర్. ఓకే ఓకే ఓకే, సరే కానీ ఇటు ఎక్కడికి వెళ్తున్నారు? గెస్ట్ రిసీవ్ చేసుకోవడానికి. సమస్తే. సమస్తే కాదురా, నమస్తే. షిరడి సాయినాథ, త్వరలో నేను ఎస్ఐ అయ్యేటట్టు చూడు తండ్రి. యమ్ము నిశ్చయమురా భయము లేదురా. జక్కబ్బ డిస్కు రాళ్ళ పంతులు ఇచ్చిన రాయి వర్కౌట్ అవుతోంది. కారు, నీ డ్యూటీ ఏమిటి? తిన్నగా రోడ్డు మీద వెళుతూ ఉండడం, లేదా ఓ ఇంటి ముందో ఆఫీసు ముందో షెడ్డులోనో నోరు మూసుకుని పడుకోవడం. అటు ఇటు ఇటు కాకుండా ఓ గుట్ట కింద ముందుకు వెనక్కు ఊగుతున్నావంటే దీని భావమేమిటి తిరుమలేశ?
లోపలెవడో దుకాణం పెట్టాడు. ఆ దుకాణం పెట్టిన వాడి టొప్పారం లేపేసి ఎస్ఐగా ప్రమోషన్ కొట్టేస్తా. బయటారా పట్టపగలు ఈ కంపెనీ చూడలేను. కమ్అట్ అవుట్ రాస్కల్ ఇడియట్ స్టూపిడ్. నేను ఎవరనుకున్నావు? ఎస్ఐ కర్కోటకరావుని, నీ బాస్ని. మరి అది లేకుండా ఏంటి? చిచి ఊరికి నీతి చెప్పవలసిన రక్షణాధికారి అయ్యుండి పట్టపగలు ఇంత నీచానికి ఉడిగడతావా? చాలే ఊరుకోవయ్యా, మా ఆవిడ ఊరికెళ్ళింది. మీ ఆవిడ ఊరెళితే ఒక అమాయకపు అంబాలికను కారులు చిచి పద స్టేషన్ కై. స్టేషన్ కా? షటప్ గిటప్ జిస్ దేశ్ మే గంగా బహదీ హై. పద స్టేషన్ కై చెప్తా. మర్యాదగా వదలకపోతే నేను సస్పెండ్ చేస్తాను. జక్కమ్మ డిస్క్. అందరూ దొంగల్ని పట్టుకుని ఎస్ఐలు అవుతారు. అలాంటిది ఎస్ఐయే నాకు దొంగగా దొరికాడు. ఇటువంటి సువర్ణ అవకాశం చరిత్రలో మరెవరికీ రాదు. సార్ నన్ను క్షమించండి. ఒకవైపు వృత్తి ధర్మం, మరొక వైపు స్నేహధర్మం, ఈ రెండింటి మధ్య రెక్కలు తగిన పచ్చిలా గిలగిలా కొట్టుకుంటున్నాను. వృత్తి గెలిచింది. యు ఆర్ అండర్ అరెస్ట్. పట్టేశా, దొంగను పట్టేశా, ఎస్ఐగా ప్రమోషన్ కొట్టేశా. లతా మంగేష్కర్. ఏమిట్రా హెడ్ కానిస్టేబుల్ అనే గౌరవం లేకుండా పోలీస్ స్టేషన్ లో పాటలు పాడుతున్నారా? నువ్వు ఆ ఊపుడా? ఎక్కడ మన ఫ్రెండ్స్? ఇన్సైడ్ సార్. గురుడేంటారు రెచ్చిపోతున్నాడా? అందరూ చెవులో పువ్వు పెట్టుకుంటే మనోడి జేబులో రాళ్ళు పెట్టుకుంటాడు. ఏదో కొత్త రైడ్ దొరుకుంటుంది. నువ్వెన్నో సర్రా జైలుకు రావడం? 4th టైం సార్. ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడవన్నమాట. నువ్వురా? 9వ సారి. జైలు ఫుడ్ బాగా వంట పట్టినట్టుంది. కండలు పెంచావు. తమరు సార్? 22వ సారి. అయ్యప్ప దర్శనానికి శబరిమలకెళ్ళొచ్చినట్టు 9 సార్లు 20 సార్లు 30 సార్లు అంటావేంట్రా? తూ సిగ్గులేదు. పోలీస్ స్టేషన్కి ఒక్కసారి కూడా రాకూడదు. ఇంతకీ తమరేం చేశారు సార్? దొంగసారా కాసి జనాన్ని ఆసుపత్రి పాలు చేశాడు. నువ్వు ఆ ఊపుడా? ఏం చేశారు సార్? ఏం చేయాలన్నా, టైం మంచిగా లేదు. కస్టమర్లు కిక్కు లేదు అంటా ఉంటే జరంత టిక్ 20 కలిపిన వాళ్ళు దవాగానే పోయిర్రు. మనం జైలు కనకు వచ్చినామన్నా. నేను నీకన్నేంట్రా? నీ సంగతి ఏంట్రా? నా రూటే వేరు, నా టాకే సపరేట్. ఏ సక్కరమే రక్క సెంటర్ లో చెడుగాడించేస్తారు. సిరిగిపోద్దురై ఎలా కుట్టాను దెబ్బ. ఇదండి విషయం. ఊర్ని ఎలా కొట్టాడు దెబ్బ? ఎలా కొట్టి సూపర్. హెడ్ అంటే మన ఏటుగారిలో ఉండాలి. కరెక్ట్ ఫిజిక్. మన ఎస్ఐ ఉన్నాడు, దొంగోడికి డ్రెస్ వేసినట్టే. ఎందుకు నవ్వుతున్నావు? నేను అసలే స్ట్రిక్ట్ ఆఫీసర్ని. అది కాదు సార్, మన 272 గాడు మీరు డ్రెస్ చేసుకుంటే దొంగోడికి ఎస్ఐ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నాడు సార్. నేను దొంగలా కనిపిస్తున్నానా? నేను అసలే స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. దీన్ని తీసుకెళ్ళి లోపలే ఈ బండికి స్టాండ్ అయ్యి. మోటార్ సైకిల్ కి స్టాండ్ అయ్యడమే రానోళ్ళు ఊళ్ళో దొంగలు పట్టుకొని లాకప్ లో మీరే వేస్తారయ్యా. జక్కమ్మ డెస్కింగ్ కాదు, మాకొచ్చే జీతాలకి సైకిల్ స్టాండ్ వేస్తే చాలు అనుకుని బతికేస్తున్న టప్పంగాళం అండి. మోటార్ బైక్ స్టాండ్ వేయాలంటే మీరు ఎస్ఐ స్టాండర్డ్ రావలేదా సార్? తప్పగలే. ఈ ఎస్ఐ అల్లుడు బస్ స్టాండ్ కారు పంపిస్తాన్నాడు, కనీసం రిక్షా కూడా పంపించలేదు. మాట నిలకలేని మనిషి మూలానే అమ్మాయికి అల్లుడికి ఎప్పుడు గొడవలు. బాబు పోలీస్ స్టేషన్ దారేటు. ఎవరినన్నా మర్డర్ చేయి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఊరిని పోగరు పొట్లూరేలా. వీడి వాడు వాడి వీడు పట్టతల బంగారు గొలుసు. పట్టతల బంగారు గొలుసు, బురద జంపింగ్. బంగారు గొలుసు పరిగెత్తడం, బురద జంపింగ్. పిచ్చోళ్ళలో ఉన్నాడు, మీద పడి కరుస్తాడో ఏమిటో. బంగారు గొలుసు మర్యాదగా ఇచ్చేయి. అమ్మో అందరు పిచ్చోళ్ళలో ఉన్నాడు. కరిచాడంటే బొడ్డు చుట్టూరా 24 బొడ్లో ఒకటి. అమ్మో ఆగో ఆగో ఆగో. ఏయ్ బంగారు గొలుసు దొంగవి గొడ దూకి బురదలో పడి పారిపోయింది నువ్వే కదూ? కాదు, నేను తహసీల్దార్ని. తహసీల్దారువా? నువ్వు తహసీల్దారువో గిహిసీల్దారువో, నేను మాత్రం కలెక్టర్ని. దొంగతనం చేశావని లంచం తీసుకున్నావని నేను పక్కన తోస్తా.